కరణ్ అర్జున్ సెట్ లో మీరు షారుఖ్ ఖాన్ ని షూట్ చేశారు కదా. అయ్యో లేదు సార్ అలాగే మనకండి. అందరూ షారుఖ్ ఖాన్ చనిపోయాడు అనుకున్నారు కదా. అవును, అదేంటంటే అలాంటి ఇన్సిడెంట్ జరిగింది, కానీ మీకెవరు చెప్పారు? షారుఖా? సరే, ఎవరు చెప్పారనేది వదిలేయండి. కానీ మీరు కాల్చింది నిజమే కదా. అవును సార్. షూటింగ్లో డమ్మీ గన్స్ ఉంటాయి సార్. అప్పుడు నేను మా యాక్షన్ డైరెక్టర్తో పీకు వర్మ ఆయన దగ్గర నుంచి డమ్మీ గన్ తీసుకున్నాను. అక్కడ ఒక పార్టీ జరుగుతుంది. అక్కడ రాజస్థానీ ఫోక్ డాన్సర్స్ అందరూ అక్కడున్నారు. ఆ తర్వాత నేను కాసేపు తర్వాత షారుఖ్తో నేను మిమ్మల్ని డ్యాన్స్ చేయమని మిమ్మల్ని పిలుస్తాను కానీ మీరు రాకూడదు. నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. అప్పుడు మన ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ, వాగ్వివాదం జరుగుతుంది. నా దగ్గర ఒక డమ్మీ గన్ ఉంది, దీంతో నేను మిమ్మల్ని ఊరికే షూట్ చేస్తాను, మీరు కింద పడిపోండి అన్నాను. తర్వాత నేను చెప్పినట్టుగానే చేశాం. షారుఖ్ రండి డ్యాన్స్ చేద్దాం అన్నాను. ఆల్ దీస్ రాజస్థానీ డాన్సర్స్ ఆర్ కమ్, దే పర్ఫార్మింగ్ ఫస్ట్, సో మనం కూడా డ్యాన్స్ చేద్దాం అన్నాను. అందుకన్నా లేదు నాకు ఇప్పుడు మూడ్ లేదు, తర్వాత చేస్తా అన్నారు. రండి డ్యాన్స్ చేద్దాం అన్నాను. తర్వాత సోహెల్ కూడా అక్కడ ఉన్నారు. ఐ సెడ్ షారుఖ్ రండి అన్నాను. వెంటనే ఆయన నేను రానన్నాను కదా, నాకు చాలా టైర్డ్గా ఉందన్నారు. నేనేంటి మిమ్మల్ని ఇన్నిసార్లు పిలుస్తున్నాను, రండి అన్నాను. నేను చెయ్యి ఇచ్చాను, ఆయన నా చెయ్యి వదిలించుకున్నారు. నన్ను ఆయన తోశారు, నేను ఆయన్ని తోశాను. ఇద్దరి మధ్య కొంచెం గొడవ జరిగినట్టుగా నటించాం. నేను తుపాకీని తీసి ఆయన్ని షూట్ చేసినట్టు నటించాను. షారుఖ్ వెంటనే సమ్మర్సాల్ట్ వేసి షారుఖ్ కింద పడిపోయారు. వెంటనే అక్కడ చాలామంది ఉన్నారు. ఐ థింక్ హనీ ఆంటీ అక్కడ ఉన్నారు, జావిద్ సార్ గారి మిస్సెస్ హనీ ఆంటీ, హనీ రాణి కూడా అక్కడే ఉన్నారు. ఆవిడ వెంటనే ఏమన్నారంటే, నాకు వీడి గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, వీడు అలాంటి వాడు కాదు, వీడికి ఏమైందో తెలియడం లేదే అన్నారు. తర్వాత అందరూ చాలా కంగారు పడ్డారు. అక్కడ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఈ అబ్బాయి ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడన్నారు. తర్వాత ఇంకొకరు ప్రవీణ్, ఆయన పేరు, టైం వీడియోకి సంబంధించిన వారు. ఆయన టైం వీడియో యొక్క ఓనర్. ఆయన వెంటనే అయ్యయ్యో మనం ఇందులో ఇరుక్కుంటాం, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అన్నారు.